శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యములొసగుటకైనా అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యములొసగుటకైనా ఆ యేసు రక్తానికే సాధ్యమే సాధ్యమే సాధ్యమే. లేవ్యకాండము 2వ అధ్యాయాన్ని అలాగే 3వ అధ్యాయంలో సమాధాన బలిని కూడా చూద్దాం. చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఏ ఉద్దేశంతో ఈ యొక్క లేఖనాలు రాయించారు, దానిలో ఉన్నటువంటి ప్రభా నైనా మిమ్మల్ని చూడడానికి మా మనోనేత్రాలు తెరవండి. సత్యమును కూర్చుని జ్ఞానంతో మమ్మల్ని నింపి మాకు సహాయం చేయమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు సత్యమై ఉన్నారు, ఆయన మాటలు సత్యం. ఈ లేవ్యకాండము అనే ఈ విషయం దేవుని పరిశుద్ధత, దేవుడు పరిశుద్ధుడు, తన ప్రజల్లో కూడా ఆయన పరిశుద్ధతను కోరుకుంటారు. ఆయనే తన ప్రజలను పరిశుద్ధపరుస్తారు. పరిశుద్ధపరిచే విధానంలో ఈరోజు యేసుక్రీస్తునందున్న సంఘం యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడడం తెలుసు. కానీ ఆ రోజు మొదటిగా వాళ్ళు దేవుణ్ణి వాళ్ళ మధ్య తెలుసుకుంటున్నారు. ఆ కారణం చేత దేవుడు దైవనీతిని లోకానికి ఇవ్వడానికి వాళ్ళని ఒక శాంపుల్గా, ఎగ్జాంపుల్గా, లేకపోతే మాదిరిగా వాళ్ళని ఎంచుకున్నారు. వారికి దేవుడు వారి దేవుని ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. దేవుణ్ణి చేరే విధానాన్ని కూడా మోషే ద్వారా ప్రజలకు తెలియజేశారు. అరణ్య ప్రయాణంలో ఉన్న వాళ్ళు ఒక దేశానికి వెళ్ళబోతున్నారు. ఆ దేశంలో ఒక న్యాయ వ్యవస్థను, నీతి వ్యవస్థను దేవుడు స్థాపించి మీరు ఈ విధంగా అనుసరించి జీవించండి అని చెప్పి నిర్గమకాండం నుంచి కూడా మోషే గారితో ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి పోయిన ఎపిసోడ్లో మనం చూసినట్లుగా దహన బలిగా దేవునికి అర్పించే ఆ యొక్క ఇంపైన సువాసన గురించి చూసాం. తర్వాత అతి పరిశుద్ధమైన నైవేద్యం, దేవునికి అర్పించే నైవేద్యం పరిశుద్ధం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధపరచబడి పరిశుద్ధ అలంకారాలతో దేవునికి నైవేద్యాన్ని అర్పించాలి. ఈరోజు మనం చూసినట్లయితే నైవేద్యంతో ఏం కలపకూడదు అనేది ఇక్కడ ఉంది. పులిసిన లేవ్యకాండము 2వ అధ్యాయం 11 నుంచి 16 వచనాలు చూస్తే, మీరు యెహోవాకు చేయని నైవేద్యము పులిసిన పొంగిన దానితో చేయకూడదు. పులిసిన పిండితో, పొంగిన పిండితో మీరు నైవేద్యాన్ని అర్పించకూడదు. అట్లాగే నీవు అర్పించు నైవేద్యము అన్నిటి మీద ఉప్పు చేర్చాలి. నీ దేవుని నిబంధన ఉప్పు అంట. నిబంధన ఉప్పు ఏంటి? ఉప్పు. సరే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తునందు మనకి అన్నీ బయలుపరచబడి అక్కడ దాయడానికి మర్మాలు ఏమి లేవు కాబట్టి మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు చేసే పని, ఉప్పు రుచినిస్తుంది కదా. కాబట్టి యేసుక్రీస్తునందున్న మనము దేవునితో నిబంధన ప్రజలం కాబట్టి, కడగబడిన ప్రజలం కాబట్టి, వాక్యం చేత శుద్ధీకరించబడిన ప్రజలం కాబట్టి మనము ఉప్పు వలె, వెలుగు వలె ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి మనము దేవునితో చేసిన నిబంధన, ఆయన మన దేవుడు, మనం ఆయన బిడ్డలం, ప్రజలం, కుమారులం, కుమార్తెలం. ఈ నిబంధన రక్తంతో చేయబడింది. పాత నిబంధనలో నిర్దోషమైనటువంటి పశువులు అక్కడ ఉన్నాయి. కృత నిబంధనలో మానవుల్లోనే నిర్దోషి అయిన వాడు, నాలో ఏం పాపం ఉందని మీరు నిరూపించగలరా అని చెప్పి నేనే సత్యం అన్న యేసుక్రీస్తునందు మనం పరిశుద్ధపరచబడినటువంటి వారు. కాబట్టి నిబంధన సంబంధమైన ఉప్పు అనేది చేసే నైవేద్యంలో కనపడాలి. తర్వాత పులిసిన దాంతో నైవేద్యాన్ని ఇవ్వకూడదు. ఈ మాట చెప్పడంలో దేవుని ఉద్దేశం ఏంటో చూస్తే, ఛాయగా ఈ గ్రంథాలు మనకు రాయబడితే వాస్తవంగా కొత్త నిబంధనలో సువార్తలు యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన బోధల ద్వారా, ఆయన జీవితం ద్వారా ఆ వాక్యము శరీరధారి అయి నిజస్వరూపంగా లోకానికి వచ్చినటువంటి క్రీస్తు, ఆయన యందు
సంపూర్ణం అవడానికి వెళ్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తి చేత, వాక్యం చేత శుద్ధీకరించబడి, రక్తం చేత కడగబడి, మనస్సాక్షి పరిశుద్ధపరచబడిన స్థితిలో ఈరోజు మనం దేవుణ్ణి సేవిస్తున్నాం. అనుదినము కూడా ఉప్పులేని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ మనము స్థిర మనసుతో విశ్వాసమందు నిలకడగా ఉండి దేవునితో కలిసి పరలోకానికి ప్రయాణం చేసేటటువంటి యాత్రికులు. సరే, ఉప్పు మీ నిబంధనలో ఉండాలి. మీ నైవేద్యాలు పులిసిన పిండితో ఉండొద్దు. ఈ 2 ఆజ్ఞలు ఈ వచనాల్లో మనం చూస్తాం. ప్రభువారు ఏం చెప్పారంటే, మీరు పరిచయులు శాస్త్రులు అనేటువంటి పులిపిండితో జాగ్రత్తగా ఉండండి అని చెప్తే, వీళ్ళు శిష్యులు ఏమనుకున్నారంటే ఏదో రొట్టె గురించి మాట్లాడుతున్నారు అనుకున్నారు. కానీ ఏంటి వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండేది? ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు. మీరు అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు, వీరితో కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఏం చెప్తారు అని అంటే, సత్యానికి విరుద్ధంగా వాళ్ళు చేస్తారు. అది సత్య సంబంధమైంది అన్నట్టు చేస్తారు, కానీ కాదు. అలాగే ఈ యొక్క పులుసుని పిండి కలిగినటువంటి బోధకులు అంటే కదా, శాస్త్రులు పరిశీలు అంటే ఏంటి? వాళ్ళు బోధకులు, వాళ్ళు పండితులు. కాబట్టి వీరి మాట అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ సమూహం అంతా వింటారు. అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండమంటాడు. ధర్మశాస్త్రాన్ని బోధించే యాజకులతో జాగ్రత్తగా ఉండడం ఏంటి అసలు కదా? వాళ్ళు అంతరంగంలో తోడేళ్ళు లాంటి వాళ్ళు. పులిసేరు చెట్లను అంటే పులిసేరు చెట్లను మంచి పళ్ళు రావు. అంటే చెడు ఫలం ఇచ్చే చెట్లో నుంచి మంచి ఫలాలు రావు. అంజూర పళ్ళు ఎక్కడ కాస్తాయో అక్కడే కాస్తాయి. కాబట్టి వాళ్ళ ఫలాల ద్వారా, అంటే వాళ్ళ క్రియల ద్వారా మీరు వాళ్ళని తెలుసుకుంటారు. కాబట్టి మీరు ఎలా ఉండకూడదంటే, మీరు కూడా పులిపిండిలాగా ఉండకూడదు. ఒకవేళ పులిపిండి ఉంటే తీసుకోండి, తీసేసి నిర్దోషము నిష్కపటమైనటువంటి పిండిలాగా, అంటే మళ్ళీ పేతురు దగ్గరికి వెళ్తే మనం వాక్యం అనే పాలను మనం, అంటే వాక్యాన్ని ధ్యానిస్తున్న కొలది, వాక్యంతో సహవాసం చేస్తున్న కొలది మనలో నుంచి సమస్తమైన దుష్టత్వము, సమస్తమైనటువంటి వేషధారణ, ఇవన్నీ కూడా మనలో నుంచి తీసేసుకొని దేవునిలో ఆయన యాజకులం కాబట్టి ఆయనలో సజీవమైన రాళ్ళగా మనం యేసుక్రీస్తు ప్రభు వారితో కలిపి ఆయనలాగా దేవుని ఎదుట మనము కట్టబడుతున్నాం. కాబట్టి పులిపిండితో మీ నైవేద్యాన్ని మీరు అర్పించకూడదు. మన జీవితాల్లో ప్రాక్టికల్గా మనం కూడా పులిసిన పిండి కొంచెం ఉంటే చాలు, అది మొత్తాన్ని కూడా పులిగి పెడుతుంది కదా. ఎండి పాలల్లో కొంచెం మజ్జిగ చుక్క ఇస్తే మొత్తం తోడుకుపోద్ది. ఆ విధంగానే కొంచెం దుర్మార్గత, కొంచెం దుష్టత్వం అనే మాటలు మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అలాంటివి అసలు మీరు అర్పించొద్దు. శుద్ధీకరించబడి నిర్దోషంగా చేయబడి నిర్దోషమైనటువంటి ఫ్రెష్గా నిర్దోషమైనటువంటి అర్పణగా మీ నైవేద్యాలు అర్పించినా కానీ అప్పటికప్పుడు చేసిన నూనె పొంగని వాటితో మీరు నైవేద్యాన్ని దేవుడికి అర్పించండి. అది అతి పరిశుద్ధం అని చెప్తాడు. అంటే పులిపిండి పరిశుద్ధం కాదనే కదా. తర్వాత ఉప్పు వేసిన నిబంధనతో ఉప్పు కలిపిన దాన్ని మీరు అర్పించండి. అంటే ఉప్పు లేని స్థితి, అంటే రుచి లేని స్థితి వద్దనే కదా. ఈ రెండింటిని దేవుడు రిజెక్ట్ చేస్తున్నాడు అనమాట. దానిని వాస్తవంగా ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే, శాస్త్రులు పరిచయులు వాళ్ళు బోధకులే కానీ వాళ్ళు చెప్తారు కానీ చేయరు. మెయిన్ అదే కదా. యేసుప్రభు వారు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు, 8, 9 అధ్యాయాలు కూడా కంటిన్యూ అవుతాయి ఆయన కార్యాలతో కూడా. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరిని అంటున్నారు? వింటున్న ప్రజలను అంటున్నారు. వింటున్న ప్రజలారా, మీరు ఏమి వింటున్నారో చూసుకోండి. సరే, వారు చెప్పింది మీరు చేయండి, కానీ వారికి లాగా మీరు చేయకండి. వాళ్ళు బోధించేది దేవుని ధర్మశాస్త్రం కాబట్టి ధర్మశాస్త్రాన్ని అనుసరించండి. కానీ వాళ్ళ గోటితోరు కానీ వాళ్ళ వేలతో కానీ ఇంత కూడా వాక్యానుసారంగా వారాన్ని ఎత్తుకోరు. వాక్యాన్ని అనుసరించడానికి ప్రయాసపడరు. వాక్యాన్ని అనుసరించడానికి కనీసం ప్రయత్నం చేయరు. కానీ యాజక సంబంధమైనటువంటి
భౌతిక వస్తువులు అంటే యాజక సంబంధమైన ఆచార వ్యవహారాలు చేస్తారు కానీ దేవుడు దాన్ని పెట్టిన అస్సలు రీజన్ మర్చిపోతారనమాట. అది. కాబట్టి వ్యతిరేక స్వభావపు తిరుగుబాటు ఆత్మలు అంటే దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేసేవాళ్ళు. మా ఇంట్లో అంటే ఆహ్, ఎక్కడ చూసినా అంటే వాక్యానికి లోబడడం, దేవునికి లోబడడం కాకుండా స్వనీతి స్వనీతి పరులు ఈ అహంకారులుగా ఉంటారు. తర్వాత దీన మనసు ఒకళ్ళకి కలిగి ఉండడం కష్టం. ఇంచుమించు మంచి విషయాల్లో కూడా తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ప్రతి మంచికి వ్యతిరేకత చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళతో ఎప్పుడు కూడా పోరాటమే ఉంటది. యేసుప్రభు వారు పోరాడింది వాళ్ళతోనే గదా! ఆయన ఆయన బోధ ఎవరికి నచ్చలేదు? పౌలు గారున్నారు. పౌలు గారు రోమాలో సాక్ష్యం ఇవ్వడానికి కైసరాకి వచ్చినప్పుడు అక్కడ ఆయన బంధకాల్లో ఉండే అద్దింట్లో వచ్చిపోయేవాళ్ళని కలవడానికి ఆ రోమీ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఆయన బోధ చేసినప్పుడు యూదులందరినీ అక్కడ ఉన్నటువంటి వారి స్వజాతీయులందరినీ అక్కడ పిలుచుకొని వాళ్ళకి కంటిన్యూగా వాళ్ళకి వాక్యం చెప్తూ లేఖనాలు చూపిస్తూ యేసుప్రభు వారి యొక్క ఆయన దైవత్వాన్ని గురించి చూపిస్తూ చెప్తా ఉన్నా కానీ చాలామంది కోపంతో వెళ్ళిపోయారు. అంటే మీకు కళ్ళున్నాయి మీరు చూడరు, మీకు చెవులున్నాయి మీరు గ్రహించరు, కానీ మీకు నిజంగా మీరు గుడ్డోళ్ళు అయితే బాగుండేది, మీకు పాపం ఉండేది కాదని అంటారు. ఎందుకంటే పులుసుని పిండి ఉంది వాళ్ళ లోపల, ఏముందంటే ఎప్పుడు పొంగిపోయే పులిపిండి ఉంది కాబట్టి వాళ్ళు సాత్వికమైన మనసుతో సత్యాన్ని గ్రహించరనమాట. కాబట్టి ఈ పులుసుని కొంచెం సత్యానికి మనల్ని దూరం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇది ఎప్పుడు బోధ అరణ్యంలో మోషే ద్వారా ఇచ్చింది పంచకాండాలు. ఇప్పుడు మనం 2000 సంవత్సరాలు స్టార్టింగ్లో యేసుప్రభు వారు చెప్పిన బోధ ఆయన పునరుద్ధానమైన తర్వాత 50-60లో పౌలు గారు చెప్పింది. ఇవన్నీ కూడా సంవత్సరాలు 1000 గడిచిపోయినా, 100 గడిచిపోయినా, 10 గడిచిపోయినప్పటికీ కూడా సత్యం అనేది, బోధ అనేది అది కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. వేరువేరుగా మాత్రం లేదు. కాబట్టి పాటించాల్సిన మనం చాలా జాగ్రత్తగా దీన్ని గ్రహించి మనలో పులిపిండి లేకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు నిర్దోషంగా మనల్ని మనము దేవుని ఎదుట శుద్ధీకరించుకొని వాక్యం చేతను, పశ్చాత్తాపం చేతను, మారుమనసు పొందడం చేతను దేవునిలో దేవుని సన్నిధిని వెతుకుతాం కదా. అద్దం ముందుకు వస్తున్నాం అంటే వాక్యం ముందుకు మనం వస్తున్నాం. వాక్యం ముందుకు వచ్చేవాళ్ళు వాక్యాన్ని అనుసరించాలనే సాత్వికమైన మనసుతో వస్తే సత్యాన్ని అనుసరించడం కుదురుద్ది. కాబట్టి మనము ఆరాధించేటటువంటి మనము, సేవించేటటువంటి మనము మన నైవేద్యంలో మనం దేవుణ్ణి సేవించే ఈ దేహాలతో ఈ అంతరంగాల్లో పులిసింది లేకుండా దేవుణ్ణి సేవించటం మనం చేయాలి. అలాగే ఉప్పు, మనం నిబంధన ప్రజలం కాబట్టి పరిశుద్ధత కానిది మనలో లేకుండా చూసుకోవాలి. ఎలా పడితే అలాగా మనం మైకులు ఉన్నాయి కదా అని చెప్పి దేవుని సేవించడానికి కుదరదు. దేవుని రాజ్యం దేన్ని యాక్సెప్ట్ చేస్తుందో, దేన్ని రిజెక్ట్ చేస్తుందో చూసుకోవాలి. ఆ విధంగా మనం దేవునికి నైవేద్యాలు అర్పించాలి. అర్పించకూడదే పులిపిండి, అర్పించాల్సింది అప్పటికప్పుడు ఎప్పుడు ఫ్రెష్, ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు శుద్ధీకరించబడిన స్థితిలో, నవీకరించబడిన స్థితిలో, పరిశుద్ధమైన స్థితిలో మన అంతఃకరణాలు, మన మనస్సాక్షులు దేవుని ఎదుట నిర్దోషంగా ఉండేటట్లుగా మనం చూసుకొని దేవుణ్ణి, ఆయన ప్రసన్నత, ఆయన ప్రభావం మన మీద ఉండేటట్టు చూసుకొని ఆయన్ని మనము సేవించాలి. ఇందులో పరిస్థితులు, స్థితిగతులతో సంబంధం లేదు. ఇది అంతరంగ శుద్ధికి సంబంధించింది తప్ప మన పరిస్థితులు ఏమి భౌతికమైన మెటీరియల్ థింగ్స్తో దీనికి సంబంధం లేదు. తర్వాత సమాధాన బలి 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి సమాధాన బలి మనం చూస్తాం అన్నమాట. సమాధాన బలి అర్పించే విధానము, అతడు అర్పించినది సమాధాన బలి విషయమే పశువైన ఎడల అతడు గోవుల్లో కానీ మేకల్లో, గొర్రెల్లో అందించినప్పుడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి రావాలి. దాన్ని అర్పించే పద్ధతి చెప్తున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఆ పూర్తి వివరణను చూద్దాం. దేవునితో సమాధాన పడడం చాలా ప్రాముఖ్యం. సమాధాన పడకుండా నైవేద్యాలు ఇచ్చేయడానికి ఉప్పు లాంటి నిబంధన విషయాల్ని మనము
తృణీకరించి దాని గురించిన మనసు లేకుండా నిబంధన ప్రజలు అనుకొని దేవుని సేవించడానికి లేదు. కాబట్టి నైవేద్యాన్ని అర్పించినప్పుడు దహన బలిలో నుంచి వచ్చిన హోమము, నైవేద్యంలో నుంచి వచ్చే అతి పరిశుద్ధత, దేవునితో సమాధాన పడాల్సిన స్థితి, ఇదంతా కూడా వాళ్ళ ఇశ్రాయేలీయులకు చెప్పడానికి ఈ వచనాలను దేవుడు రాయించారు. అది గ్రహించడానికి, అనుసరించడానికి కావలసిన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించునుగాక.